రాష్ట్రం అంతా తిరిగేలా చేసింది. ఇక్కడ నేను తిరిగినా కానీ మన నాయకులు మీరందరూ కష్టపడ్డా కానీ మీరిచ్చిన విజయం భరోసా నన్ను రాష్ట్రమంతా తిరగనిచ్చేలా చేస్తుంది. 25కి 21 ఎంపీలు కొట్టగలిగే స్థాయికి వెళ్ళి 21 ఎంపీలే ఈ రోజున మనకి ఎన్డీఏ ప్రభుత్వానికి బలంగా నిలబడ్డారు. నా గెలుపే అటు ఇటు ఉండుంటే మిగతా రిజల్ట్ నాకు ఎలా ఉంటే తెలిసేది. కానీ నా గెలుపుని గ్యారంటీ చేశారు. ఇక్కడ నా గెలుపుని గ్యారంటీ చేశారు. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక ధన్యవాదాలు. నామినేషన్ ఆ రోజు క్యాంపెయినింగ్ ప్రక్రియలో అర్థం కావట్లేదా? అర్థం కావట్లేదు. కనిపించట్లేదా? కొంచెం మీరు మీడియా మీరు కొంచెం కూర్చుంటే వాళ్ళకి కనిపిస్తాం. ముందు మీరు మధ్యలో మీరు కూడా నుంచో కొంచెం వెనక్కి వెళ్ళండి దయచేసి. అన్ని ఒకసారి చేయలేనమ్మా, అన్ని తీసుకోలేండి రిప్రజెంటేషన్స్. అలా కుదరదు. అలాగే మీకు పంపిస్తాను, మీరు తీసుకోండి. అలా కుదరదు. పాస్ ఆన్ చేయండి. లేదు, సభ మాట్లాడుతున్నాం, మీరు డిస్టర్బ్ చేయొద్దాం. సభ మాట్లాడుతున్నాం, డిస్టర్బ్ చేయండి. ఆ ఫైల్స్ ఏమైనా ఉంటే మీరు ఎవరు తీసుకోండి, పాస్ ఆన్ చేసి తీసుకోండి. మీ అందరికీ కనీసం దయచేసి అంటే ఈ సభ యొక్క ముఖ్యోద్దేశం నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను ఇక్కడికి. నేను ఇక్కడ మీరే గనుక నాకు ఈ విజయం ఇచ్చుండకపోతే, ఆ విజయం తాలూకు లక్షణాలు గనుక మీరు చూపించకుండా కనుక ఉండుంటే రాష్ట్రం మొత్తం తిరిగే శక్తి నాకు వచ్చిండేది కాదు. ఇక్కడ నాకు పిఠాపురం నాకు అంత బలం ఇచ్చింది, రాష్ట్రం మొత్తం తిరిగేలా బలం ఇచ్చింది. పిఠాపురం అనగానే గెలుపు ఖాయం అనిపించింది నాకు. నేను ఒకటే నమ్మాను, మీకు పొద్దున కృష్ణరాజు గారు చెప్పి బీజేపీ నాయకులు అంటా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారు గెలవగానే ఇక్కడికి వెంటనే వచ్చింటే బాగుండేది అని. నేను కేవలం ఒక ఎమ్మెల్యేని కాదు, మొత్తం ఎన్డీఏకి అండగా నిలబడ్డ వ్యక్తిని. ఇప్పుడు నా కుటుంబం నన్ను అర్థం చేసుకుంటుంది, నాకు తెలిసి ఎప్పుడు రావు. మొత్తం బాధ్యతలు తీసుకున్నా. నిజంగా చెప్పాలంటే ఇవి పక్క నిమిషం ఫ్యాన్ లేవు, ఏసీలే ఉన్నాయి, ఫ్యాన్లు తీసేసాం, పక్కన పెట్టేశాం. ఇది ఒక్క నిమిషం అంటే నాకు ఒకటే అనిపించింది, పిఠాపురం నేను హైదరాబాద్లో కూర్చున్నా. అందరూ అనుకుంటున్నారు కదా రిజల్ట్స్ వచ్చిన రోజున నేను ఏం చేస్తుంటానని. రిజల్ట్స్ రోజున నేను ఏం చేస్తాను 2014 సంగతి చెప్తా, 2019 సంగతి చెప్తా.